హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా చేద్దాం. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి. వేసుకొని మగ్గించుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు దానిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కీమా వేసుకోవాలండి. ఇది నేను మటన్ పీసెస్ని మిక్సీ పట్టానండి. మెత్తని ముక్కలు ఉంటాయి కదా, దాన్ని మిక్సీ పట్టి కీమా కింద చేశాను. కాసేపు లిడ్ పెట్టించుకొని మగ్గించుకుందామండి. చూసారా ఎలా మగ్గుతుందో? ఇలా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని దానిని బాయిల్ చేసుకోవాలండి, మెత్తపడడం కోసం. చూసారా ఎంత బాగా మగ్గిపోతుందో? అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి వాటర్ ఉన్నాయా లేదా అనేసి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం సరిపడంత వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టించుకొని మగ్గించుకోవాలి దాన్ని. ఇది ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ గరం మసాలా, అలా రెండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు అలా వేగించుకోవాలండి. నెక్స్ట్ కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మటన్ కీమా రెడీ అయిపోయింది.